పరవళ్లు తొక్కే కృష్ణమ్మ పాదం, అపురూపం జోగులాంబ అష్టాదశ శక్తిపీఠం, గద్వాల పట్టుచీర సృజనాత్మక చేనేతనం, పాలమూరుకు నిజాం రైల్వేనే ఆధారం. పాలమూరు ఈ పేరు వింటేనే వివక్షకు బలైపోయిన అర్థం ధ్వనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పుట్టుకతో అత్యంత ఎక్కువగా నష్టపోయిన జిల్లా ఇది. రైల్వే రవాణాలోనూ మహబూబ్ నగర్కు అన్యాయమే. దేశంలో ఏ ప్రాజెక్టు పనుల్లోనైనా పాలమూరు శ్రామికుల చెమటే. కానీ ఇక్కడ ప్రాజెక్టుల స్టేటస్ మాత్రం ఎప్పుడూ పెండింగే. మునీరాబాద్ మహబూబ్ నగర్ న్యూ లైన్. మహబూబ్ నగర్ కర్ణాటకలను దగ్గరి దారిలో కలిపే మార్గం ఇది. 1997-98లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుది 15 ఏళ్లుగా పడకసీనే. దేవేగౌడ ప్రధానిగా ఉన్న రోజుల్లో మొదలై నత్తకు నడకలు నేర్పుతూ కదులుతోంది. మొత్తం ట్రాక్ 246 కిలోమీటర్లు. జిల్లాలో వేయాల్సిన ట్రాక్ 65 కిలోమీటర్లు. మిగిలిన భాగం కర్ణాటకలో ఉంది. ప్రస్తుతం మక్తల్, మరికల్ మధ్య పనులు సాగుతున్నాయి. తాజా అంచనా వ్యయం 645 కోట్లు. ఇప్పటిదాకా ఖర్చు చేసింది 34 కోట్లు. గత బడ్జెట్లో ఇచ్చింది కేవలం 10 కోట్లు. ఈ లెక్కన ఈ లైను పూర్తి కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో. గద్వాల్ రాయచూర్ లైన్. 1960 నాటిది ఈ ప్రతిపాదన. కిందా మీద పడి చివరి దశకు చేరిన ఈ ప్రాజెక్టు నిధుల్లేక ప్రారంభోత్సవానికి నోచుకోవట్లేదు. 90% పైగా కంప్లీట్ అయిన ఈ లైన్లో ట్రాఫిక్ ఓపెన్ చేస్తామని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు కూడా. గత బడ్జెట్లో రాయచూరు గద్వాల్ డెమో ప్యాసింజర్ను నడుపుతామని సెలవిచ్చారు. 1998లో పనులు మొదలైనప్పుడు అంచనా వ్యయం 97 కోట్లు. ఇప్పుడది 270 కోట్లకు చేరింది. ఇందులో 254 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 13 కోట్లు కావాలి. లాస్ట్ ఇయర్ 2 కోట్లు విధించారు. గద్వాల్ రాయచూర్ మధ్యలో దాన్ని శాంక్షన్ చేయించాం, రెడీ అయింది. ట్రైన్ రేక్ కూడా మరి అలాట్మెంట్ అయ్యి దాన్ని కాలిపోవడం మూలాన సికింద్రాబాద్లో కొద్దిగా డిలే అయింది. అది త్వరలోనే అది స్టార్ట్ చేస్తామని రైల్వే మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రైల్వే బడ్జెట్లో దీని విషయంలో చాలా గట్టిగా మరి మేము ట్రైన్ స్టార్ట్ చేయమని కోరుతాం. 30 ఏళ్లుగా మూలకుపడ్డ మరో లైన్ కృష్ణా వికారాబాద్. సర్వే జరిగింది అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ హయాంలో. ఆనాటి నుంచి అదిగో ఇదిగో అంటూనే నెట్టుకొస్తున్నారు. 1980 నుంచి ప్రతిసారి సేమ్ స్టోరీ. 148 కిలోమీటర్ల ఈ రూటుకు రూపం వస్తే కృష్ణా, మాగనూరు, మక్తల్, ఉట్కూరు, నారాయణపేట, అభంగాపూర్, పరిగి మీదుగా వికారాబాద్కు సులువుగా రాకపోకలు సాగించవచ్చు. గద్వాల మాచర్ల లైన్. ఈ మార్గాన్ని ప్రతిపాదించి 3 దశాబ్దాలు దాటింది. 1981 నుంచి సర్వేల చుట్టే తిప్పి కాలం గడిపేస్తున్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ ప్రజలకు ఈ లైన్తో ప్రయోజనం కలుగుతుంది. సికింద్రాబాద్ మహబూబ్ నగర్ లైన్ డబ్లింగ్ వర్క్స్ది అన్యాయమైన స్టోరీయే. ఈ రూట్లో 100 కిలోమీటర్ల మేర డబుల్ ట్రాక్ వేయడానికి 4 ఏళ్ల కిందట పనులు మంజూరు చేశారు.
ఆ తర్వాత సింపుల్గా మర్చిపోయారు. దీని పరిస్థితి ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఇక జోగులాంబ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్నా స్పందన లేదు. ఈ స్టేషన్లో కొత్త ప్లాట్ఫామ్ వేయాలని, ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని చేసిన విజ్ఞప్తులన్నీ గాల్లోనే కలిసిపోతున్నాయి. ఇప్పుడు జోగులాంబ రైల్వే స్టేషన్ ఉంది. దాని గత 9-10 ఏళ్ల కిందట లేదా ఒక రైల్వే హాల్ట్గా దాన్ని శాంక్షన్ చేయించామప్పుడు 10 ఏళ్ల పీరియడ్ అయిపోయింది కాబట్టి ఈనాడు అలంపూరు పుణ్యక్షేత్రానికి అతి దగ్గరలో ఉంటుంది. ఈనాడు అలంపూర్కి పోయే ప్రయాణికుల్లో చాలా ఎక్కువగా అక్కడ జోగులాంబ స్టేషన్లో దిగుతున్నారు. అలంపూర్ స్టేషన్ ఉంది కానీ పాతది, అక్కడ ఎవరు దిగడం కానీ ఎక్కడం కానీ జరగట్లేదు. కాబట్టి దాన్ని పెద్ద పూర్తి స్థాయి రైల్వే స్టేషన్గా నిర్మించమని చెప్పేసి గతంలో కోరడం జరిగింది. గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్ఓబి మంజూరైనా నిధులు రాలట్లేదు. రాష్ట్రం 33% వాటా భరించడానికి రెడీ అయినా పనులింకా మొదలు కావట్లేదు. గద్వాల్లో యశ్వంత్పూర్, బిలాస్పూర్, కోయంబత్తూర్, నిజామాబాద్, మదురై, మన్మాడ్ రైళ్లను ఆపాలన్న వినతికి దిక్కులేదు. మహబూబ్ నగర్, సికింద్రాబాద్ల మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడపాలని ప్రజలు మొత్తుకుంటున్నా మన్నించడం లేదు. సికింద్రాబాద్, బెంగళూరు మధ్య గరీబ్ రథ్తో పాటు పగటిపూట మరో రైలు వేయాలన్న డిమాండు ఎవ్వరికీ వినిపించడం లేదు. మహబూబ్ నగర్, సికింద్రాబాద్ ప్యాసింజర్, మహబూబ్ నగర్, కాచిగూడ డెమోలకు బోగీలను 9 నుంచి 12కు పెంచాలన్న విజ్ఞప్తులకు విలువే లేదు. జిల్లా వ్యాప్తంగా 40 లెవెల్ క్రాసింగ్ గేట్లకు కాపలాదారులు లేరు. గత బడ్జెట్లో హైదరాబాద్ శ్రీశైలం లైన్ను సర్వే చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రూట్ను అచ్చంపేట వరకు కాకుండా కొల్లాపూర్, నందికొట్కూరు మీదుగా దోర్నాల వరకు వేయాలన్నది జిల్లా వాసుల డిమాండ్. బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని నిత్యం ప్రయాణాల్లో మునిగే పాలమూరు బిడ్డల కోసం రైలు మార్గాలకు ప్రాధాన్యం ఇవ్వటం సర్కార్ల బాధ్యత. ఈ బడ్జెట్లోనైనా మహబూబ్ నగర్పై కనికరం కలుగుతుందో లేదో మరి.